అందరికీ నమస్కారం. ఇప్పుడు అమృతాసనం వేద్దాం. ఇలా నేలపై వెల్లకిలా పడుకోండి. కాళ్ళు చేతుల్ని కొంచెం దూరంలో అలా పెట్టుకొని వెల్లకిలా పడుకోండి. చేతులు కొంచెం దూరంలో అలా శరీరానికి ఇరువైపులా అలా పెట్టుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్. పూర్తి శరీరాన్ని అంతటిని ఒక్కసారిగా బిగించి నెమ్మదిగా అలా విశ్రాంతి స్థితికి తీసుకురండి. రిలాక్స్, రిలాక్స్. మీ మనస్సుని మీ శరీరంపై నిలపండి. కాలి వేళ్ళ నుండి తల వరకు గల పూర్తి శరీర అవయవాలన్నింటిపైన మీ మనసును కేంద్రీకరించండి. ఇప్పుడు మొత్తం శరీరం అంతా కూడా పూర్తి విశ్రాంతి స్థితికి చేరుకుంటున్నట్టుగా భావించండి. శరీరంలో ప్రతి అవయవము పూర్తి విశ్రాంతి స్థితికి చేరుకున్నట్టుగా అలా ఫీల్ అవ్వండి. మీ దృష్టి అరికాళ్ళపై తీసుకురండి. ఇప్పుడు అరికాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, నొప్పులు మీ నుంచి దూరం అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అలా పై భాగానికి మోకాళ్ళ దగ్గర, తొడల దగ్గర ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అలా నడుము నుంచి కింద భాగం అంతా కూడా పూర్తి రిలాక్సేషన్ స్థితిలో చేరుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు పొట్ట కండరాలు, ఛాతీ కండరాలు, భుజ కండరాలు, అరచేతులు, మోచేతులు అన్నీ కూడా చాలా రిలాక్సేషన్ స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ కండి. చాలా రిలాక్సేషన్ స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు మెడ కండరాలు, తల భాగము, తలలో ఉన్న ప్రతి అవయవము పూర్తి రిలాక్సేషన్ స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ పూర్తి శరీరం కూడా విశ్రాంతి స్థితిని చేరుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీరు ఇప్పుడు చాలా విశ్రాంతి స్థితిని చేరుకున్నారు. అలానే రిలాక్సేషన్ స్థితిలో ఉండండి. మీ శరీరం అంతా కూడా ఇప్పుడు చాలా తేలికైపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అలానే పూర్తి శరీరం అంతా కూడా రిలాక్స్లో ఉన్నారు. మీ శరీరంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి సమస్య మీ నుంచి దూరం అవుతున్నట్టుగా అలా ఫీల్ అవ్వండి. మీరు ఇప్పుడు డివైన్ ఎనర్జీ పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు సమస్య ఉన్నటువంటి అవయవం దగ్గరకు కానీ, ఆ భాగం దగ్గరకు కానీ, ఆ సమస్య దగ్గరకు కానీ మీ మనసుని కేంద్రీకరించండి. ఆ సమస్య మీ నుంచి నెమ్మదిగా పోతున్నట్టుగా, మీ నుంచి దూరం అవుతున్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉండండి. ఆ సమస్య మీ నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు మీరు పూర్తిగా విశ్రాంతి స్థితికి చేరుకున్నారు. అలానే ఉండండి. అలా ఒక చిన్న గాఢమైన నిద్రలోకి జారుకుంటున్నట్టుగా అలానే భావించండి. మీరు ఒక అద్భుతమైన డివైన్ స్లీప్ పొందారు. అలానే ఉండండి.
మీరు శ్వాస తీసుకున్న ప్రతిసారి మీ లోపలికి డివైన్ ఎనర్జీ ప్రవేశిస్తున్నట్టుగా, శ్వాస విడిచిపెడుతున్నప్పుడు ప్రతిసారి కూడా నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి బయటకు పోతున్నట్టుగా అలా ఫీల్ అవుతూ సాధారణ శ్వాసలో ఉండండి. మొత్తం శరీరం అంతా కూడా పూర్తి విశ్రాంతి స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు రిలాక్స్. కాళ్ళని చేతుల్ని అలా కొంచెం మూవ్ చేయండి. అలా పైకి లేవండి. సుఖాసనంలో కూర్చోండి. దీన్ని అమృతాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం శారీరక అలసట ఎక్కువగా ఉన్న సందర్భంలో, ఒత్తిడికి బాగా గురైనప్పుడు, భావోద్రేకం వల్ల అధిక రక్తపోటు వచ్చిన సందర్భాల్లో ఈ ఆసనాన్ని వేసినట్లయితే చక్కని ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వలన గుండె జబ్బులతో బాధపడేవారికి, నిద్రలేమితో బాధపడేవారికి, తలనొప్పితో బాధపడేవారికి, శారీరక అలసటకి, మానసిక అలసటకి గురై తలబడుతూ తూలుతూ ఉండే వాళ్ళకి చాలా చక్కని ఆసనం. ప్రతిరోజు అభ్యసించిన ఎడల చక్కని ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ఆసనం ధ్యాన ప్రక్రియలోను, మానసిక ఏకాగ్రతను పెంచడంలోనూ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు వీలైనంత సమయంలో అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.